డ్రగ్స్ గంజాయి కట్టడికి ఒక్కరోజు చాలు అని అక్బరుద్దీన్ అంటా ఉన్నాడు. డ్రగ్స్ గంజాయి ఎక్కడి నుంచి వస్తున్నాయో పోలీసులకు తెలుసు. నిజంగా నిర్మూలించాలనే ఉద్దేశం ఉంటే పోలీసులు ఒక్కరోజు చాలు కానీ ఆ పని చేయకుండా వేడుక చూస్తున్నారు. నేరగాళ్లను వదిలేసి సామాన్యులను వేధిస్తున్నారని ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీ ధ్వజమెత్తారు. ఎగ్జాక్ట్లీ ఇదే పాయింట్ నేను మొన్న ఈ డ్రగ్స్కి సంబంధించి ఇద్దరు యువకులను అరెస్ట్ చేసింది ఈ యొక్క రాష్ట్ర పోలీస్ శాఖ అని చెప్పినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పిన, అరే నాయన నువ్వు పట్టుకున్నావు, డ్రగ్స్ తీసుకున్నటోని పట్టుకున్నావు అని కమ్మినోని గురించి వివరాలు తెలుసుకోలేవా? అని కమ్మినోని వివరాలు తెలుసుకోలేవా? ఆడే చెప్తాడు కదా, తమ్ముడు నువ్వు డ్రగ్స్ తీసుకుంటా ఉన్నావు, వాడు విద్యార్థి అయి ఉంటాడు, వాడు యువకుడు అయి ఉంటాడు, ఉద్యోగం లేకనో సద్యోగం లేకనో నిన్ను నమ్మి నీకు ఓటేస్తే నువ్వు ఉద్యోగం ఇయ్యక ఆడు రోడ్ల మీద తిరుగుతున్నాడు, అయ్యో ఆడి కుటుంబ బాధ్యత నుండి ఏం దిక్కు తోసక ఏం అయోమయంలో అర్థం కాక ఎవడో అలవాటు చేస్తే డ్రగ్స్ తీసుకొని ఉంటాడు. మరి ఆయనకి అమ్మినోడు ఎవడు? ఆ అమ్మినోడు ఆడేడికించి తెస్తా ఉంటాడు. మరి హైదరాబాద్లో ఈ డ్రగ్స్ వ్యాపారం నడుస్తూ ఉందా? హైదరాబాద్లో సృష్టించబడతా ఉన్నాయా? లేకపోతే గోవా నుంచి వెళ్ళి వస్తున్నాయని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఒక వార్త అయితే ప్రచారంలోకి ఉంది. మరి నిజంగా గోవా నుంచే వస్తున్నాయా? మరి తెచ్చేటోడు చెక్ పోస్టులు ఎట్లు దాటుతూ ఉన్నాయి? అక్కడ ఏ పాట ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు? అక్కడ చెక్ పోస్ట్ దగ్గర మీరు ఏ పాట తనిఖీ చేస్తూ ఉన్నారు? ఇవన్నీ కదా నిజంగా చేయాలనుకునే ఉద్దేశం ఉన్నాడు, చేయాలనుకుంటాడు. ఎక్కడి నుంచి వెళ్ళి అది మొదలవుతుందో అది పట్టుకొని పట్టుకొని అక్కడ క్లోజ్ చేయాలి. నువ్వు ఇవాళ విద్యార్థులను యువకులను ఆ మహమ్మారికి డ్రగ్స్ మహమ్మారిలకు అలవాటు పడిపోయి ఆ మత్తులో మునిగిపోయిన అమాయకులు బలైపోతున్న అమాయకుల పైన నువ్వు జైల్లో పెట్టి శిక్షలు వేస్తా ఉన్నావు. సిగ్గు ఉన్న ముండా కొడుకు ఎవడైనా కూడా తెచ్చి అమ్మటోని పైన ఎందుకో చర్యలు తీసుకోరు? ఇవాళ నేను నిజంగా చెప్తా ఉన్నా, ఇది నా ఒక్కడి ఆవేదన, నా ఒక్కడి బాధ కాదు. ఎంతోమంది వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా ఎంత గోస, ఎంత గోడి, ఎంత ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారో కళ్ళారా చూస్తూ ఉన్నాం మనందరం కూడా. ఆ మత్తు పదార్థాలకు బానిసలే వాళ్ళ పిల్లలు జైల్లో ఉంటే, చదువుకొని గొప్పోడైతే కలగన్న ఆ తల్లిదండ్రులు వాళ్ళ కొడుకులు వాళ్ళ బిడ్డలు జైల్లో ఉంటే ఎన్ని బాధలు పడుతూ ఉంటారు. అమ్మిన ఆ ముండా కొడుకుని ఎందుకో పట్టుకోవు నువ్వు? ఆడు ఏడికెంచెల్లి తయారు చేసి తీసుకొస్తుండో ఆ దొంగన కొడుకును నువ్వు ఎందుకో జైలు లేవు? ఇవాళ అలవాటు పడ్డ యువకులను నువ్వు జైలు వేస్తూ ఉన్నావు కదా, అలవాటు పడ్డ వాళ్ళపైన నువ్వు చర్యలు తీసుకుంటా ఉన్నావు కదా. మరి ఎటువంటి స్థితిలో వాడు అలవాటు చేసుకున్నాడో, వాడికి ఎవడన్నా దొంగతనంగా అలవాటు చేసిండో, అలవాటు చేసి వాడిని అందులోకి బానిసం చేసి దింపి వానికి పదే ఇచ్చి వాడి దగ్గర డబ్బు కమాస్తుండో, ఈ వివరాలన్నీ నీకు తెలుసా? సరే నీకు తెలిసినా సరే తీసుకునేటోడిది ఎంత తప్పో ఆడికి తెచ్చి అమ్మినోడిది అంతకంటే ఒక 10% ఎక్కువనే ఉంటుంది కదా తప్పు. ఆ దొంగ బాడుకోవాలి ఎందుకు పట్టుకోరు? సిగ్గు ఉన్న అధికారులు, బుద్ధి ఉన్న అధికారులు, చిత్తశుద్ధి ఉన్న అధికారులు, నిజంగా మీరు అధికారులు అయితే మీరు తీసుకునే డబ్బు, మీరు ఏదైతే ప్రతి నెల జీతం తీసుకుంటారో అది అదే తల్లిదండ్రులు అదే సామాన్యులు కట్టిన పన్నుల మీద తీసుకుంటా ఉన్నారు. వాళ్ళ రక్తం తాగుతున్నట్టు మీరు. మరి నిజంగా అంత చిత్తశుద్ధి, అంత పరిజ్ఞానము, ఆ ప్రేమ, ఆ ఆప్యాయత, చేస్తున్న ఉద్యోగం పట్ల, ఎత్తుతున్న జీతం పట్ల బాధ్యతే మీకు ఉంటే, ఆ ఎగ్గే మీకుంటే అసలు సృష్టించేటోని నువ్వు అరెస్ట్ చేయి. తెచ్చేటోనే నువ్వు బొక్కలేస్తే తెచ్చేటోడే లేనప్పుడు తీసుకునేటోడు ఏడికెళ్ళి పుడతాడన్నా? నువ్వు ఆపాలి. నువ్వు ఇలా ఇద్దరు యువకులు కాలేజీ విద్యార్థులు గాంజా కొడుతూ దొరికిరని జైలు వేసినావు, తీసుకుపోయి మొన్న నేనే వార్త చదివినా. నువ్వు తెచ్చి అమ్మినోడిని జైలు లేలే, జస్ట్ తీసుకున్నోడిని జైలు వేసినావు. వాడు ఏం చేస్తాడు? రేపు ఇంకో కాలేజీ యువకులకు అమ్ముతాడు. ఇది వాస్తవమా కాదా చెప్పండి? కాలేజీ యువకులకు కాకపోతే ఐటీ ఎంప్లాయీలకు అమ్ముతాడు, ఐటీ ఎంప్లాయీలు కాకపోతే రోడ్ల మీద తిరిగేటోడికి అమ్ముతాడు. నువ్వు అమ్మేటోడిని అరెస్ట్ చేసి జైలు వేసి దీనికి ముగింపు పలుకుతావా? లేకపోతే తీసుకునే అమాయకులై దాని మత్తు పదార్థాలకు బానిసలైపోయిన వాళ్ళని తీసుకుపోయి వందల సంఖ్యలో ఉన్న వాళ్ళని జైలు వేస్తూ ఉంటావా? ముగింపు ఎండ్ కార్డు ఎక్కడైతే పడుతుందో అక్కడే కదా నువ్వు సమస్య పరిష్కరించాల్సింది. డ్రగ్స్ మహమ్మారి పైన ఉక్కుపాదం గిదామి ఉక్కుపాదం అంటే ఎక్కడ మొదలవుతుందో చూసుకొని అక్కడ దానికి ముగింపు పలకాలి. కానీ అది చేయకుండా ఎందుకండి గప్పాలన్నీ కొడుతూ ఉంటారు? దయచేసి నేను చెప్తా ఉన్నా, మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ప్రభుత్వాన్ని ఎక్కడి నుంచి అయితే ఈ డ్రగ్స్ మహమ్మారి మొదలవుతూ ఉన్నదో అక్కడ దాన్ని ముగింపు పలకండి, అక్కడ దానికి ఎండ్ కార్డు వేయండి. ఎవరైతే దీన్ని ఇట్లనే కొనసాగిస్తున్నారో అది దయచేసి మళ్ళీ ఈ రాష్ట్రంలోకి రాకుండా, మరి రాష్ట్రంలోనే డ్రగ్స్ తయారవుతున్నాయో దాన్ని ఆ వివరాలన్నీ కూడా చూసి వాళ్ళని జైల్లో వేయండి. అట్లయితే దానికి ముగింపు అనేది పలికినట్టు అవుతుంది. ఎంతసేపు అమాయకులైన పిల్లల్ని తీసుకుపోయి జైలు వేస్తే మాత్రం ఏం చేస్తారు? బీజేపీ విప్గా విశ్వేశ్వర్ రెడ్డి లోక్సభలో బీజేపీ విప్గా చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని ఆ పార్టీ అధిష్టానం నియమించింది. డాక్టర్ సంజయ్ జైస్వాల్ను పార్టీ చీఫ్గా నియమించగా విశ్వేశ్వర్ రెడ్డితో పాటు మొత్తం 16 మందికి లోక్సభలో విప్లుగా అవకాశం కల్పించారు. ఈ మేరకు బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయాల కార్యదర్శి డాక్టర్ శివశక్తినాథ్
బక్షి సోమవారం లోక్సభ స్పీకర్గా ఓం బిర్లాకు ఆయన యొక్క లేఖ అందజేసిందట. రైట్. హైవే ఎక్కితే ఇక టోల్, కాస్త దూరమే ప్రయాణించిన రుసుము వసూలు, త్వరలో గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టంతో టోల్ వ్యవస్థ అనుసంధానం, టోల్ రోడ్లపై వాహనాల్లో ఇందుకోసం సాంకేతిక ఏర్పాట్లు, ఇక టోల్ బూతులే ఉండవు, ఆటోమేటిక్గా ఖాతాలోనే డబ్బులు కట్టు, కర్ణాటక హర్యానాలో ప్రయోగాత్మక పరిశీలన, ఏడాది తర్వాత దేశవ్యాప్తంగా అమలుకు యోచన. ఇక ఇటువంటి టెక్నాలజీలు అన్నీ వస్తాయి. ఇక టోల్ గేట్లు లేకుండా ఈ హైవేలు ఎక్కితే డైరెక్ట్ ఆటోమేటిక్గా అకౌంట్లో డబ్బులు కట్టేటట్టు, దానికి అది ఖచ్చితంగా 100 కోట్ల వ్యవహారం, ఉచ్చి కాదు. ఇంత టెక్నాలజీ పైన పెడతారు వీళ్ళంతా కూడా. ఈ టెక్నాలజీ ఇదో డెవలప్మెంటు, దానికి ఒక పేరు. ఇప్పుడు నువ్వు శాటిలైట్ ద్వారా ఇవన్నీ డబ్బులు కడతానంటే నేనేమంటా అంటే టోల్ గేట్ల దగ్గర పనిచేసే వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు, వాళ్ళ కడుపు మీద కొట్టినట్టు అవుతుంది, వాళ్ళ ఉద్యోగాలు పీకినట్టు అవుతుంది. ఈ ముండా నాకు మాటలు వస్తే కానీ నిజంగా ఈ తెలుగు ఉన్న సన్నాసులు ఎవరన్నా ఉద్యోగాలు సృష్టించబడేటట్టు చేస్తారా, లేకపోతే ఉద్యోగాలు తీసివేసేటట్టు చేస్తారా? ఉద్యోగాలు ఎక్కువ పెంపొందించేటట్టు మీరు ప్రభుత్వం డెవలప్మెంట్ చేస్తారా, ఉన్న ఉద్యోగాలు ఊసిపోయేటట్టు చేస్తారా అనేది ఒకసారి ఆలోచన చేయాలి. సరే చేస్తే చేసినాం, వీటిపైన డబ్బులు పెడతా ఉన్నాం. బుక్కెడ్ బియ్యం కొంతమంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటే గాళ్ళపైన డబ్బులు పెట్టవు. నిరుద్యోగుల భృతి ఏమని చెప్పి సర్టిఫికేట్, డిగ్రీ పట్టాలు, బీటెక్ పట్టాలు, చదువున గ్రాడ్యుయేషన్ పట్టాలు పట్టుకుని రోడ్ల మీద తిరుగుతూ ఉంటే ఆ యువకులకు నిరుద్యోగ భృతి ఇవ్వవు. ఉపాధి లేక, ఏ డబ్బు లేక, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలకు 2500 ఇస్తాను, నువ్వే మాటిస్తావు అది ఇవ్వవు. ఆయన అప్పులలో పెట్టిపాయే, నువ్వు అప్పులను రెట్టింపు చేయబడుతుంది. మీరిద్దరు కలిసి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను నాగం చేస్తూ ఉంటే ఆ సెంట్రల్లోనైనా గంతే చేస్తే ఏడబోవాలన్నా ఈ ప్రతి పార్టీ ఓడు, ప్రతి నాయకుడు, పార్టీలు మారే, నాయకులు మారే, మీరందరూ మమ్మల్ని ఇట్లా దోసుకొని తింటే ఏడబోతారు ఈ జనాలు అంతా, సామాన్యులంతా కూడా. అవసరం ఉన్న కాడ పెట్టమని ఇందాకనే కదా ముత్తుకున్నాం కుక్క లెక్క. నిజంగా చిత్తశుద్ధి ఉన్న నాయకుడు ఎవడైనా సరే సమస్య ఉన్న చోట డబ్బులు పెడతారు, అవసరం ఉన్న చోట పెడతారు. అభివృద్ధి కావాలి, టెక్నాలజీ కావాలి, కాదనట్లేదు. ఇవాళ తిననీకి బుక్కెడు బువ్వ లేకున్నప్పుడు తెల్లారి వేసుకునేదానికి కొత్త బట్టలు కొంటే ఏం లాభం చెప్పు? ఇవాళ తిన్నికి బుక్కెడు బువ్వ లేదు, పస్తులు వండుకొని రేపటి కొత్త బట్టలు కొనుక్కుంటా అంటూ నువ్వు సిగ్గుండాలి. బుక్కెడు బువ్వ ఇప్పుడు కడుపు నిండా తిందాం, రేపు ఏ టవాలో లుంగే కట్టుకొని సపరేట్ ఇంట్లో వండుకుందాం, పైసలు వచ్చినప్పుడు కొందాం బట్టలు, గట్లా అనుకో. కడుపు మీద కొట్టి కద్దరు బట్టలు వేసుకుంటే ఏం లాభమయ్యా నీకు? ఏం ప్రయోజనం? రైట్. అంటే మరి ఉద్దేశం ఏంటంటే ఈరోజు వార్తా అంశాలలో ముఖ్యంగా గమనిస్తే మనం అంటే ఇంటర్వ్యూ నేను చెప్పాలనుకుంది ఒకటి, ఎక్కడైనా కూడా ప్రభుత్వాలు ఎక్కడ సామాన్యుడికి అవసరం ఉంటే అక్కడ డబ్బులు పెట్టాలి, అవసరం ఉన్న చోట పెట్టాలి. టెక్నాలజీ పైన, అభివృద్ధి పైన పెట్టొద్దని మేము అంటలేము, పెట్టండి. సమయం సందర్భం చూసి వీళ్ళ సమస్యలు తీర్చిన తర్వాత, మీకు ఓటేసి ఎన్నుకున్న వ్యక్తుల సమస్యలు తీర్చిన తర్వాత ఆ తర్వాత టెక్నాలజీ పైన పెట్టండి. నీ అప్పుడు టోల్ గేట్ల కాడ పోతుంటే డబ్బులు కట్టేదానికి కొత్త మార్గాన్ని ఎన్నుకో, దానిపైన 100 కోట్లు పెడతా ఉన్నావు. ఇక్కడ తిండికి పప్పు రేట్లు, ఉప్పు రేట్లు పెరిగితే ఆ కొనలేక సస్తున్న మధ్యతరగతులకు నువ్వు ఏ రకంగా ఆర్థికంగా సహాయపడలేకపోతా ఉన్నావు? మీరు ఆలోచించండి ప్రజలారా ఇవన్నీ కూడా.